దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మా నిదిన ప్రార్థనలో మానక మరి మీ కొరకు ప్రార్థన చేయించు ఉన్నాము. ఇంకేమీ ఆలస్యం చేయకుండా మరి దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాట ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రసంగాంశము యేసే దేవుడని, బైబిల్లో రాయబడిన యేసే దేవుడు అని. కొంతమంది యేసు దేవుడు కాదని, అలాగా బైబిల్లో ఎక్కడా లేదు అని దుష్ప్రచారము చేసి దుర్బోధ చేసి క్రీస్తు విరోధులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. ఈ రోజున ఈ చిరు ప్రయత్నం ఇక్కడ కూడి ఉన్న మనమే కాదు, ఈ టీవీ వాక్యం ద్వారా వింటున్న అనేక మందికి కూడా రుజువుపరచడానికి యేసే దేవుడు అని బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు లేఖనాధారముతో మీకు రుజువుపరచాలని నేను ఆశపడుతున్నాను. ఆయన త్రిత్వంలో కుమారుడు మాత్రమే దేవుడు కాదనేవాళ్ళు కొంతమంది ఆయన ప్రవక్త అని సంబోధించబడింది కాబట్టి ఆయన ప్రవక్త అని. ఏమండి, ఇలాగా ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు మాటలు మన యూట్యూబ్లో వందలాదిగా మనం వింటున్నాం. క్రీస్తు విరోధులు మాట్లాడే మాటలు, ఆ మాట్లాడినప్పుడు ఆ మాట్లాడినోడు మన పక్కన ఉంటే ఆడోళ్ళైన మీకు కత్తి పెట్టేసి వేసేయాలనిపిస్తుంది. కత్తున్నోడు పొడిచేయాలనిపిస్తుంది. కారణం ఏంటంటే ఒళ్ళు మండిపోయే గగర పొడిచే మాటలు మాట్లాడుతున్నాయి. పేతురు కత్తి తీసి వేసేయలేదు, రక్తం వేసి మలుకు చెవి నరికేయలేదా? అలా అనిపిస్తుంది. మనకు ఎంతో కోపం, ఎంతో వేదన, ఎంతో బాధ ఉంటుంది. కానీ వాక్యములో ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా యేసును గురించి మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు జననము గురించి 2 ప్రవచనాలు పలికాడు. ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అమ్మ వినండి, ఏంటంటే యేసు ఎవరంట? బలవంతుడైన దేవుడు. అందరు చెప్పాలి, ఎవరండి ఆయన? గట్టిగా చెప్పండి. ఆయన దేవుడు, బలవంతుడైన దేవుడు. కుమారుడంటే ఎవరండి? యేసు ప్రభువే కదా. యేసు ఎవరు? యేసు దేవుడంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరండి బలవంతుడైన దేవుడు? ఎవరిని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు? నెంబర్ 1 ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు. చెప్పండి. లేఖనాలలో ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడి ఉంది. ఇది ఎవరి గురించి అంటే కుమారుడు. ఎవరు కుమారుడు? యేసు ప్రభువే కదా. ఆయన బలవంతుడైన దేవుడని తాను రుజువుపరుచుకున్నాడంటే ఆయన చేసిన బలమైన కార్యాలే ఆయన బలవంతుడు అని ఆయన ఏం చేసింది? రుజువుపరిచింది. దేవునికి స్తోత్రం. ఏ కార్యం అండి? బలమైన కార్యం. అందరూ చెప్పండి, ఏ కార్యం? బలమైన కార్యాలు చేయలేదా ఆయన అంటే? చేశాడు. తన బలాన్ని ప్రత్యక్షపరిచిన సందర్భాలు ఉన్నాయి. చాలా మందికి ఆయన దేవుడు కాదు. దేవుడు ఎందుకు కాడండి? బలవంతుడైన దేవుడే అని ప్రవక్త అయిన యెషయా క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే
ఆయన గురించి ఆయన ప్రవచించాడు అంటే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు యొక్క జననము ద్వారా 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నా కానీ 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలలో ప్రపంచంలో దేవుడు అనేవాడు చెయ్యలేని కార్యాలు యేసు ప్రభువే చేశాడు కదా. చెప్పండి, చేయలేదా? రోగులను స్వస్థపరచలేదా? దెయ్యాలను వెలగొట్టలేదా? ఏ డాక్టర్లు బాగు చేయని రోగాన్ని బాగు చేయలేదా? కుంటు వాళ్ళని నడిపించలేదా? ఓచగాళ్ళ చేతులు గలవాన్ని ఆయన బాగు చేయలేదా? ఏమంటే చనిపోయిన వారిని సైతము కూడా లేపుటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, నా విమోచకుడు ఎవరు తెలుసా? బలవంతుడు అన్నాడు. ఏమన్నాడు? సజీవుడు అన్నవాడు యోబు అన్నాడు. యోబు ఏమన్నాడు 19:25లో? అంటే నా విమోచకుడు సజీవుడు. అంటే సామెతల గ్రంథములో ఏమంటాడంటే నా విమోచకుడు బలవంతుడు అన్నాడు. సామెతల గ్రంథము 23:11 చదవండి. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున మీతో వ్యాధ్యమాడును. హల్లెలూయా. ఎవరండి విమోచకుడు? యేసయ్యే కదా. చెప్పండి, ఇప్పుడు ఆయన ఎవరండి? బలవంతుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆయన? బలవంతుడగు దేవుడు. బలవంతుడగు దేవుడు ఎందుకయ్యాడు? చూడు, ఇదే మాట మనం ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం చూసినప్పుడు వారి విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. ఎవరండి? 50:34. వారి విమోచకుడు ఎవరండి? బలవంతుడు. చెప్పండి, ఎవరండి ఆయన? బలవంతుడగు దేవుడు. విమోచకుడుగా ఈ లోకానికి వచ్చినవాడు ఆయన బలవంతుడైన దేవునిగా ఈ లోకములో తనను తాను ప్రత్యక్షపరుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ధ్యానించినప్పుడు, రెండవదిగా మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం అండి. 5వ వచనం, పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తులో పుట్టెను. ఈయన ఎవరండి? చెప్పండి, ఈయన ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము ఎలాగున్నాడట? స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండవదిగా నా ప్రియమైన వాళ్ళారా, యేసయ్య చూడండి, సర్వాధికారి అయిన శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టిను. ఈయన ఎవరంటండి? సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము ఎలాగున్నాడు? స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా యేసు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు అంటే అర్థం ఏంటి? సర్వాధికారములు ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆమేన్. ఆయనకు అంటే యేసయ్యకు. యేసయ్య ఎవరండి? సర్వాధికారం. సర్వాధికారం అంటే అర్థం ఏంటి? సర్వం అనే దాంట్లో అన్నీ ఉన్నాయి. అన్నిటి మీద ఆయనకు ఏం కలదు? అధికారము కలదు. ముందుగా ఆయనకు పాపాలను క్షమించే అధికారం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అమ్మా దేని మీద అధికారం రా తల్లి? పాపముల మీద ఆయనకు ఏంటండి? అధికారము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సర్వాధికారం అంటే పాపములను క్షమించుటకు ఆయనకి ఏం కలదండి? అధికారం కలదు. ఈ లోకములో సర్వలోకములో ఉన్న మానవులందరూ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు కదండి. ఆ పాపం పోవడానికి మనిషిలు ఎన్నో ప్రయత్నాలు చేశారు కదండి. మానవుడు చేసిన ఏ ప్రయత్నములో నుండైనా కూడా మానవుడు పాపములు క్షమించబడ్డారా?
నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు ఏదైనా తోటలో దేవుడు ఏమండి మనుష్యులను దేవుడు తన పోలికల్లో చేసుకుంటే, ఏలే ఆధిక్యతను దేవుడు మానవునికి దేవుడు ఇస్తే, ఇప్పుడు మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి దేవుడిచ్చే ఆధిక్యతను అధికారాన్ని మనిషి కోల్పోయాడు. ఆ పాపం పోవడానికి మానవుడు చేసే ప్రయత్నాలు ఇన్ని కాదండి. అయితే ప్రియులారా, మానవుడు చేసిన ఏ ప్రయత్నాలలో కూడా పాపము నుంచి విడుదల పొందలేదు కదా. ఎడ్లను అర్పించారు, కోళ్ళను అర్పించారు, అన్ని అర్పించారు. ఏమండి, ఏటి రక్తము ద్వారా మనుష్యుడు పాపము నుంచి ఏం పొందలేదు, విడుదల పొందలేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వమానవాళి కొరకు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. అమ్మా, ఎవరండి యేసు ప్రభు? ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక, ఓకే, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, యేసయ్య ఏ స్వరూపం అంటే దేవుని స్వరూపం. విషయం ఏమిటంటే ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది కదా. పాపాల మీద ఆయనకి ఎందుకు అధికారం కలదో తెలుసా? పాపులను రక్షించడం కొరకే ఆయన వచ్చాడు కదా. దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉన్నాడు కదా. ఎవరు దేవుని స్వరూపం కలిగిన వాడు? యేసు ప్రభువే కదా. మనుష్య కుమారునిగా పుట్టాడు కదా. తన్నును తానే ఏం చేశాడండి? రిక్తునుగా చేసుకున్నాడు. ఎవరి కోసం? ఏమండి, పాపముల మీద ఎందుకు ఆయన అధికారం కలదు? నేను అంటాను, పాపము లేనివాడు గనుక ఆయనకు పాపాల మీద ఏం కలదు? అధికారం కలదు. ఆమేన్. 2 పాపుల కొరకే ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకు పాపాల మీద ఏం కలదు? చెప్పండి. సర్వాధికారం అంటే ఆయన పాపాల మీద అధికారం, రోగాల మీద అధికారం, దెయ్యాల మీద అధికారం, శత్రువుల మీద అధికారం. నేను చూపిస్తాను పాపాల మీద. రెండవదిగా లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యాల మీద శక్తిని అధికారమును రోగులను స్వస్థపరచుటకు వారికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దెయ్యాల మీద ఆయనకి ఏంటండి? అధికారం. ఆ అధికారముతోనే ఆయన దెయ్యాలను ఏం చేశాడు? మంతరగాళ్ళు వెళ్ళగొట్టలేని దెయ్యాలు, ఎవడ వలన సాధ్యం కాని దెయ్యాలను ఆయన ఏం చేశాడు? చెప్పండి. దెయ్యాలను వెళ్ళగొట్టుటకు ఆయనకి ఏం కలదు? చెప్పండి గట్టిగా. మనుషులు కొన్ని దెయ్యాలు ఏలుబడి చేస్తున్నాయి. దేవునికి దోత్రం. ఒక ఆవిడ అంటుంది, ఇంకా ఎంతసేపు తిన్నానంట ఆకలి చేస్తుందంట. ఇంకా ఎంతసేపు చేసినా ఆవిడ అంటుంది ఆకలి తీయమంటుంది పక్క ఆవిడ. అది నేనంటే నా కంఠపూరెట్టు కొరికెత్తి రక్తం వేజాయి. ఎలిజా గారు ఏ దెయ్యం అంట? కొంతమందికి ఏ దెయ్యం ఆడుతుంది? ఎక్కడున్న వాళ్ళకి కాదులే హెచ్చ రక్తం వేజాయి. ఆకలి దెయ్యం. ఒక ఆవిడ అంటుంది తిన్నదంతా ఏమైపోతుందనంట. హెచ్చ రక్తం వేజాయి. ఒక ఆవిడ ఎంత తిన్నా ఏంటి నీరసమే, తిన్నదంతా నీరైపోతుందంట. నిజమండి. రకరకాలైన దెయ్యాలు అవి మనుషుల మీద ఏలుబడి చేస్తానే ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభువు దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. ఇప్పుడు అంటాడు, ఒరే ఆయనకి దెయ్యాలు లోబడిపోతున్నాయిరా. వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి అవును, వీళ్ళ మాట వినలేదుగా. దెయ్యం యేసుబాబు మాట ఎంత దేవునికి దోత్రం. ఇంకో మాట చెప్పిన, దెయ్యానికి తెలిసి యేసుప్రభు ఎవడో. యేసుప్రభు వచ్చాడంటే ఆయన అంటున్నాడు కదా, దెయ్యం అంటుంది యేసు సర్వోన్నతుడైన తన పోలికలో చేసిన మానవులమైన మనకి ఇంకా యేసుప్రభు ఎవడో తెలియకపోవడం అజ్ఞానం, అవివేకం. టీవీ ముందు కూర్చొని ఉన్నవాళ్ళారా, దెయ్యానికి తెలిసిపోయింది యేసుప్రభు ఎవరో. తన పోలికలో చేసుకున్న మానవులమైన మనకి ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని తెలియకపోవడం అజ్ఞానం, అవివేకం కదా.
దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడండి. రెండవదిగా ఆయన ఏ దేవుడండి? సర్వాధికారి అయిన దేవుడు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. శత్రువుల మీద శత్రువులను అనగదొక్కుటకు చూడండి దేవుడే ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినప్పుడు, ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని ఏం చేస్తున్నాను? పెట్టుచున్నాను. దానిని అంటే ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రాణం మీద ఆయనకి ఏముందండి? ఇలా చెప్పితే లేఖనాల్లో బోల్డన్ని ఉన్నాయి లేవా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ లేఖనాలన్నీ ప్రూవ్ ఏం చేస్తున్నాయి అంటే యేసే సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు తెలుసా? నిరంతరము స్తోత్రార్హుడు. ఇప్పుడు మనము స్తుతించడానికి గల కారణం, స్తోత్రించుటకు కారణం, ఆరాధించడానికి కారణం ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు గనుక మనము అందుకన్నారు. ఆయన ఏ అధికారమును బట్టి బోధిస్తున్నామంటే యేసు ప్రభువే చెప్పాడు. ఎందుకు చెప్పినా? వాక్యమును బోధించే అధికారం. హల్లెలూయా. ఏంటంట? వాక్యమును బోధించే అధికారము గలవాడునై ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయన ఎవరండి? శ్రీమంతుడగు దేవుడు. చాలండి, చాలు. ఆయన ఎవరండి? ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆయన ఎవరు? శ్రీమంతుడా. యేసయ్య దైవజనుడు పాట రాసింది ఈ రిఫరెన్స్ను బేస్ చేసుకునే. శ్రీమంతుడు అనే మాట బైబిల్లో ఇక్కడ ఒక చోటనే రాయబడింది. హల్లెలూయా. శ్రీమంతుడగు అనే మాట ఇదే తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా మొదటి లైన్ ఉందో చదవండి ఒకసారి. శ్రీమంతుడగు అద్వితీయుడునగు చూడండి, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతట్లో శ్రీమంతుడు అనే పదము పౌలు ఈ తిమోతి పత్రికలోని 2 చోట్ల ఆయన రాశాడు. అసలు శ్రీమంతుడు అంటే ఏంటి? ఏమంటే సమస్తము కలిగి ఉన్న వాళ్ళు శ్రీమంతులండి, భాగ్యవంతులండి అనవా? చెప్పండి. వాళ్ళ శ్రీమంతులు కాదు, మన యేసయ్య శ్రీమంతుడు. ఆయన నమ్ముకున్న మనమందరం కూడా శ్రీమంతులమే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఎవరు అండి? శ్రీమంతుడగు దేవుడు క్రీస్తు యేసు మహిమలో ఉన్న మన ప్రతి అవసరాలు ఏం చేస్తున్నాడు? ఆయన తీర్చేవాడు దేవుడే కదా. చాలామంది అప్పుడు ఆలోచించేస్తాను, రేపు వచ్చే క్రిస్మస్ అండి బాబు. ఒక ఆవిడ అంటుంది, మా పిల్లడు తినేస్తున్నాడండి బాబు, క్రిస్మస్ కోటి తీయమంటున్నాడండి, 31st కోటి తీయమంటున్నాడండి, న్యూ ఇయర్ కోటి ఏం చేతలో 3. హల్లెలూయా. నీ దగ్గర నెల్లి బ్యాలెన్సే అమ్మాయి, ఆయన దగ్గర ఫుల్ బ్యాలెన్స్ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే శ్రీమంతుడగు దేవుడు క్రీస్తు యేసు మహిమలో మనకున్నటువంటి ప్రతి అవసరాలను తీర్చగలిగిన దేవుడు ఆయన. అందుకే అంటాడు యేసు ప్రభు ధ్యానం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తాడండి? 8వ అధ్యాయం 5వ వచనం, ఆయన ధనవంతుడయుండియు
మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఏమయ్యాడండి? మనము ఆయన ధనవంతుడై ఉండి, అంటే అర్థమంటే ఆయన శ్రీమంతుడకు దేవుడై ఉండి ఎవరి నిమిత్తం అండి? మన నిమిత్తం ఏమయ్యాడు ఆయన? ఎవరంటే ఆయన శ్రీమంతుడకు దేవుడు. మీరు అడగొచ్చు ఎందుకు సార్ అని అంటే, మనల్ని అందరినీ మాట్లాడతలేదు, మనల్ని అందరినీ, అది హల్లెలూయ. అర్థమవుతుందండి? ఈ లోకంలో ధనం ఉన్నవాడు శ్రీమంతుడు కాదు, యేసుప్రభుని కలిగి ఉన్నవాడు శ్రీమంతుడు. ఆమె నేనంటాను, యేసుప్రభుని కలిగి ఉంటేనే శ్రీమంతులం. హల్లెలూయ. అన్నీ ఉంటే శ్రీమంతులు కాదు, అన్నీ ఉండి ఏసీ లేకపోతే నీకు ఉన్నదంతా సున్నా అంటున్నాడు. ఏమీ లేకపోయినా ఆయనను కలిగి ఉన్నావంటే నువ్వెవరు? అంతే కదండి. ఆయన శ్రీమంతుడకు దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. తర్వాత అండి శ్రీమంతుడకు దేవుడు. సరే, ఇంకా మనం 4 విషయాలు ధ్యానం చేయాలి కాబట్టి మరొక విషయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ఎవరమ్మా? చూడండి, విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము నాలుగవదిగా యేసు ఎవరండి? జీవము కలిగిన దేవుడు. అందరూ చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఏమండి, ఎవరండి ఆయన? జీవము గల దేవుడు అంటే సజీవుడైన దేవుడు. మనము ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే జీవము గల దేవుడు. ఇప్పుడు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మన రక్షకుడైన, ఏమండి, రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన, చూడండి, జీవము గల దేవుని యందు మనం ఏముంచాలి? ఇప్పుడు ఆయన ఎవరండి? రక్షకుడైన వాడు అంటే రక్షకుడు ఎవరండి? యేసే. యేసే ఎవరండి అంటే జీవము కలిగిన దేవుడని మనం ఏం చేస్తున్నాం? నిరీక్షణ ఉంచుచున్నాం. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నేను మృతుడనైతేనే కానీ యుగ యుగములకు నేను ఎలాగున్నాను? సజీవుడనై ఉన్నాను, జీవము కలిగిన వాడిగా నేను ఉన్నాను. ఇదిగో నేను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములకు నేనెవరిని? సజీవుడిని. ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, యోబు గారు అన్నారు 19:25లో, నా విమోచకుడు ఎవరండి? సజీవుడు. ఎవరండి? జీవము కలిగిన దేవుడు యేసు ప్రభువు. ఒకడంటాడు మేకులు పీక్కోలేక చచ్చిపోయిన అంటాడు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను అంటాను, ఆయన ఇప్పటికీ కూడా ఏమైనాడు? ఆయన సజీవుడు అనడానికి నా కళ్ళతో మేము ఆయన పుట్టిన స్థలం చూసాం, ఆయన సిలువ వేయబడిన ప్లేస్ చూసాం, సమాధి తెరవబడిన సమాధి నేటికి కూడా ఖాళీగా ఉంది. నిజమైన దేవుడని, యేసే దేవుడని నాయన కొన్ని రుజువులు ప్రభువా నీ లేఖనాల్లోంచి నాయన నీ మాటలు వినటానికి నాయన మీరు నాయన సహాయం చేస్తున్నందుకు వందనాలు అయ్యా. నీవు బలవంతుడైన దేవుడుగా ఉన్నారు తండ్రి, నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు సర్వాధికారి అయిన దేవుడువని నాయన, నీవు శ్రీమంతుడు అని ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీవు మహాదేవుడు అని నాయన అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు ప్రభువా.
అయ్యా 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయనా. అయ్యా నాయన మహాదేవుడుగా ఉన్నావు ప్రభువా. నీవు సర్వాధికారివైన దేవుడుగా ఉన్నావు తండ్రి. అయ్యా పాపములు క్షమించడానికి, దెయ్యములు వెళ్ళగొట్టడానికి అయ్యా నీకు సమస్తము నాయన అధికారం ఇవ్వబడింది నాయన. నీవు సర్వాధికారివైన దేవుడు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. నీవే నిజమైన దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా నాయన. నీవు శ్రీమంతుడు తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నాయన నీవు మహాదేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఆదియు అంతమైన దేవుడు నాయన. అల్ఫా ఒమేగా నీవే నాయన. నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి. నాయన రుజువులు ప్రభువా నీ గ్రంథములోంచి నాయన అనేక విషయాలు మీరు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నిజ దేవుడు ప్రభువా. నిజమైన దేవుడు నీవే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నాయనా. అయ్యా అనేక మంది ప్రభువా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి ప్రభువా. అయ్యా నాయన నువ్వు మహాదేవుడువని, శ్రీమంతుడువని, అయ్యా సర్వాధికారివని, బలవంతుడువైన దేవుడువని ప్రభువా. అయ్యా మేము తెలుసుకున్నట్లుగా ఇంకా అనేక మంది నిన్ను తెలుసుకుని నిన్ను వెంబడించి నాయన నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను పూజించేవారుగా, నిన్ను సేవించేవారుగా అయ్యా నాయన అనేక మంది నాయన నా తండ్రి నీ వైపుకి ఆకర్షించబడాలి ప్రభువా. నాయన నీ మార్గములో నడవాలి తండ్రి. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీకు వందనాలు. విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా నీవే నిజమైన దేవుడు అని అనేక మందికి నాయన నిన్ను ప్రకటించడానికి ప్రభువా అయ్యా నాయన నీ మాటలు తెలియచేయడానికి నాయనా మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా నీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వపరందెల్లప్పుడు సదాకాలము తోడైననుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం. అపవాద క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.